చెప్పారు. ఎంబటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్ళారో, ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెల వెంకటరామిరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో ఈ కథంతా కూడా వీళ్లకు సంబంధించిందైనా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాల వల్ల జరిగినటువంటి హత్య అయినా కూడా దీన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి పిన్నెలి బ్రదర్స్కి అంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరికి తెలియదు ఈ జిల్లాలో? ఈ జిల్లాలో ఎవరికి తెలియదు? మన పల్నాడులో ఎవరికి తెలీదు? వాళ్ళు టీడీపీ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు. ఆ హత్య ఎందుకు జరిగిందనేటువంటి విషయం అందరికీ తెలుసు. మరి ఏ ఒత్తిడిలో, రాజకీయ కారణాల వల్ల, పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ వల్ల, పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ రోజున చూస్తే ఈ విధంగా, అంటే సంబంధం లేకపోయినా అసందర్భంగా ఏ విధంగా కూడా ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి, అది ఎక్స్ ఎమ్మెల్యేలైనా సరే, ఎక్స్ మినిస్టర్లైనా సరే, ఎవరినైనా కూడా చేర్చొచ్చని చెప్పి పరాకాష్ఠగా మరి ఈ యొక్క హత్యని ఏ విధంగా చిత్రీకరించి మరి వీళ్ళ పేర్లను చేర్చారనేది మనం చూస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏదైతే పిన్నెలి బ్రదర్స్ని ఈ కేసులో మీరు చేర్చారో, వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో A6గా A7గా పెట్టారో, తక్షణమే మీరు ఇమీడియట్గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎక్కడ